జై హింద్ ఆల్ ఆఫ్ యూ. అగ్నివీర్ సర్వీస్ తర్వాత విల్లింగ్ ఇస్తే బెటరా, అన్విల్లింగ్ ఇస్తే బెటరా? దీని గురించి చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ అగ్నివీర్ బ్యాచ్ అనేది ఈ డిసెంబర్లో ఎగ్జిట్ కాబోతున్నది అనేది అందరికీ తెలిసిన ముచ్చటనే. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరితోటి విల్లింగ్ అనేది అన్విల్లింగ్ అనేది మన వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, ఆర్గనైజేషన్ వాళ్ళు. సో దాంట్లో చాలామంది ఫస్ట్ విల్లింగ్ ఇచ్చిళ్ళు, కొంతమంది అన్విల్లింగ్ ఇచ్చిళ్ళు. ప్రతి ఇయర్ వాళ్ళని అడుగుతున్నారు విల్లింగ్ అన్విల్లింగ్ ప్రతి ఏసీఆర్ నింపినప్పుడు. కాకపోతే వాళ్ళందరూ కొందరేమో అన్విల్లింగ్ ఇస్తున్నారు, కొందరేమో విల్లింగ్ ఇస్తున్నారు. వాటిలల్లో విల్లింగ్ ఇస్తే ఏది బెటరు, అన్విల్లింగ్ ఇస్తే ఏది బెటరు, వాటి గురించి మనం డీటెయిల్స్ అన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో. ఫస్ట్ విల్లింగ్ ఇస్తే ఏమవుతుంది? విల్లింగ్ ఇస్తే ఏమవుతుంది అంటే, మీరు 4 years తర్వాత రెగ్యులర్ కార్డు కోసం వెళ్ళడానికి మీ నేమ్ అనేది అందులో పోటీలో ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మీకు కావాల్సిన బెనిఫిట్స్ అంటే సేవానిధి ఉన్నది. సేవానిధిలో మీకు హాఫ్ ఆఫ్ ద శాలరీ అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అవేంటి అంటే మీ నుంచి మీ శాలరీ ఎంత కట్ అయిందో అదే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేవానిధి తర్వాత మీకు ఆర్మీ ఆర్గనైజేషన్ నుంచి పర్మనెంట్ క్యాడర్లో ఎట్లయితే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నీ మీరు దొరుకుతాయి. తర్వాత మీరు అందులో పర్మనెంట్ అయిపోతారు. కానీ మీరు విల్లింగ్ ఇచ్చినంత మాత్రాన పర్మనెంట్ అవుతారని చెప్పి ఎక్కడ లేదు. ఎందుకంటే విల్లింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఏసీఆర్ క్యారెక్టరు అన్నీ ఆ 25% అయితే ఎవరైతే మెరిట్లు ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకో ముచ్చట, ఇప్పుడు మీరు విల్లింగ్ ఇచ్చిళ్ళు ఓకే, కానీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ రాలేదనుకో, రానట్టే కదా. ఇప్పుడు ఇంకో ముచ్చట, విల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు అన్విల్లింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే అన్విల్లింగ్ ఇస్తే మీరు ఆ 4 years తర్వాత పోటీ పడేది ఉంటుంది 25%, అలా మీరు మొదలు ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే మీకు బయట సివిల్ ఫ్యూచర్ గురించి తెలుసు, సివిల్ లైఫ్ ఎట్లుంటుందో మీకు అర్థమైపోతుంది. ఆర్మీ లైఫ్ వద్దు అనుకున్న వాళ్ళైతేనే అన్విల్లింగ్ ఇవ్వండి. తర్వాత అన్విల్లింగ్ ఇస్తే ఏమవుతుంది, మీకు రావాల్సిన సేవ అనేది మొత్తం అనేది మీకు దొరకడం జరుగుతుంది, 11.7 సంథింగ్ ల్యాక్స్ అనేది. తర్వాత మీకు కావాల్సిన ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి చూసిన, అగ్నివీర్ సర్వింగ్ సర్టిఫికేట్స్ లాంటి సర్టిఫికేట్స్ అన్నీ మీకు దొరుకుతాయి. తర్వాత కోస్టల్ వీర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు పారాఎస్ఎఫ్ పారామిలిటరీ వాళ్ళ అదేంటి సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్లో మీకు పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మీ నుంచి క్యాంటీన్ కార్డు, లిక్కర్ కార్డు, ఐడి కార్డు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆర్మీకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు మీరు కనుక అన్విల్లింగ్ ఇస్తే. తర్వాత ఇంకోటి పెద్ద మైనస్ ఏంటిదంటే, ఇప్పటి వరకు మీ అకౌంట్లో శాలరీ అనేది 40,000 50,000 అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సడన్గా మీ అకౌంట్లో అది అన్విల్లింగ్ ఇచ్చి ఎగ్జిట్ అయిన తర్వాత మీ అకౌంట్లో డబ్బు అనేది రాదు. సో తర్వాత లైఫ్ అనేది కొంచెం ఇబ్బందిగానే లీడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెట్ కాకపోతే, ఒకవేళ సివిల్లో సెట్ అయ్యాలంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు, లైఫ్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సివిలియన్ లాగా. ఇంకోటి, అన్విల్లింగ్ ఇచ్చిన తర్వాత విల్లింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే, మీరు ఎగ్జిట్ డేట్ ఉన్నది కదా, ఎగ్జిట్ డేట్కి 21 days ముందటి వరకు మీరు ఒకవేళ ఇప్పుడు అన్విల్లింగ్ ఇచ్చిళ్ళు, ఇంకా 21 days టైం ఉన్నది, అప్పుడు కూడా మీరు విల్లింగ్ అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. నాకు తెలిసి అయితే ప్రతి ఒక్కరూ విల్లింగే ఇవ్వాలి. ఎందుకంటే జాబ్ వచ్చినా రాకపోయినా, పర్మనెంట్ అయినా కాకపోయినా, బతికి అంత టాలెంట్ అయితే ప్రతి ఒక్క అగ్నివీర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే 4 years ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత అన్ని ట్రైనింగ్స్, అన్ని క్వాలిటీస్ నేర్చుకున్న తర్వాత సమాజం గురించి అయితే 100% అర్థమై ఉంటుంది ప్రతి ఒక్క అగ్నివీర్కి. ఒకవేళ విల్లింగ్ ఇల్లి వస్తేనేమో అట్నే కంటిన్యూ కాండి, లేకపోతే సివిల్ లైఫ్ ఎట్లాగో మీకోసం వెయిట్ చేస్తుంది, బయట ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మీరు బయటికి పోయి ఎట్లాగైనా బతకగలుగుతారు. ఒకవేళ ఏ జాబ్ రాకపోయినా వ్యవసాయం చేసుకుని అయినా బతికే అంత స్టెమినా అనేది ప్రతి ఒక్క అగ్నివీర్ దగ్గర ఉంటుంది. ఇంకో ముచ్చట, మీరు అన్విల్లింగ్ ఇచ్చిళ్ళు, మీకు 12 lakhs వచ్చేసినాయి, మీరు బయటికి వేయళ్ళు, ఒకవేళ మళ్ళీ వద్దామంటే మాత్రం అసలు ఛాన్స్ ఉండదు ఇక. సో గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ కండిషన్స్, బయట ఇప్పటి వరకు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళందరూ మీరు సివిలియన్ అయిన తర్వాత, అగ్నివీర్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఇంత రెస్పెక్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సివిలియన్స్ నుంచి, బయట మీ రిలేషన్స్ నుంచి. సో నేను అనేది మీకు ఇబ్బంది అనిపించేంత అయితే హార్డ్గానైతే అగ్నివీర్ అనేది లేదు. ఒకవేళ పర్మనెంట్ క్యాడర్ అయినా కానీ ఇంకా సేఫ్గానే ఉంటుంది. ఎందుకంటే మీ కింద అగ్నివీర్స్ వర్క్ చేయడానికి ఉంటారు ఖచ్చితంగా. మీరు వచ్చిన తర్వాత లీడర్గా అంటే ట్రూప్కి హెడ్గానే ఏదో ఒక వర్క్ చేయించడానికి వర్కింగ్ తీసుకుపోతారు తప్పించి మీరైతే వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్క యూనిట్లో అగ్నివీర్స్ అనేది ఆల్మోస్ట్ 50% కావడానికి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే 7th batch కూడా అయిపోతుంది, జూన్లో 8th batch కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఇంకో ముచ్చట, అదేంటంటే మీరు పొయ్యే ముంగట కూడా అన్విల్లింగ్ ఇచ్చిపోవచ్చు.
అంటే డిసెంబర్ 31కి ఎగ్జిట్ డేట్ ఉన్నది కదా, ఎగ్జిట్ డేట్ రోజు కూడా మిమ్మల్ని అడుగుతారు, మీ పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు ఖచ్చితంగా మీ కమాండింగ్ ఆఫీసర్. అప్పుడు కూడా మీరు విల్లింగా అన్విల్లింగ్ అనే చెప్పి మీకు ఇష్టం లేకపోతే పోవచ్చు. ఎవరికైతే ఈ 4 ఇయర్సే గడపడం చాలా కష్టం అనిపించింది అనుకో, వాళ్ళు ఖచ్చితంగా అన్విల్లింగే అయ్యింది. అన్విల్లింగ్ అయినా విల్లింగ్ అయినా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఇవాళ మీరు ఏ పని చేస్తారో అదే రేపటి మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో జాగ్రత్తగా మీ ఫ్యామిలీ కండిషన్స్, ఫైనాన్షియల్ స్టేటస్, ఇంకా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నేను ఇప్పుడున్న పరిస్థితులలో నేను బయటికి పోయి బయట ఉన్నోళ్ళు దగ్గర దగ్గర ఒక 3-4 సంవత్సరాల నుంచి కూర్చొని చదువుతారు. అది ఎంతగానో చదువుతారు, అంత టైము వాళ్ళు స్పెండ్ చేసి అంత ఎఫెక్టివ్గా చదువుతారు. వాళ్ళతోటి పోటీ పడే అంత కాంపిటీషన్లో నిలబడి గెలిచే అంత సత్తా ఉన్నది, నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నది, ఫైనాన్షియల్గా నేను సెటిల్ అయినా, ఇంకా నాకు ఏమైనా చూసుకోవడానికి నేనున్నా అనే మీ ధైర్యం మీకు ఉంటే ఖచ్చితంగా అన్విల్లింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం నార్మల్గా ఉన్నది, నాకు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంకా ఆర్మీ ఆర్గనైజేషన్లో కంటిన్యూ అయితేనే నాకు ఫ్యామిలీ నడుస్తుంది, రెస్పెక్ట్ దొరుకుతుంది, నేను నా ఫ్యూచర్ని ఇంకా బెటర్గా చేసుకోగలుగుతా అని అన్న వాళ్ళు మాత్రం విల్లింగ్ ఇవ్వండి. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం నా పేజీని ఫాలో కండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తా. ఒకసారి విల్లింగ్ అయినా అన్విల్లింగ్ అయినా మళ్ళీ చెప్తున్నా, విల్లింగ్ అయినా అన్విల్లింగ్ అయినా మీ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని పట్టే మీరు విల్లింగ్ ఇల్లి అన్విల్లింగ్ ఇల్లి. ఇంకో ముచ్చట, ఇప్పుడు 4 ఇయర్స్లో ఎప్పుడు అడిగినా కానీ విల్లింగే ఇల్లి. ఎందుకంటే ఎట్లాగో 25% ఇస్తారు. ఒకవేళ వస్తే నౌకరీ చేయాలి, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ఎన్నిసార్లు అవకతవకలు చూసి జాబ్ కొట్టిలు అనేది నీ ఒక్కనికి క్లారిటీగా తెలుసు. నీ పక్కన ఉన్నోళ్ళు అంటారు, అరే నువ్వు అక్కడ ఫ్యామిలీకి దూరంగా ఉంటావు, అది చేస్తాను ఇది చేస్తాను, నీ ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటావు ఏం కథ అంటే, అరే భయ్ నీ ఫ్యామిలీని చూసుకునేది నీకు ఎరక, నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది నీకు ఎరక. అలాంటప్పుడు పక్కల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం అనేది అస్సలు లేదు. నీ మనసుకి ఎట్లా అనిపిస్తే అట్లనే చేయి. నాకు అట్లయితుంది ఇట్లయితుంది, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఎప్పుడు ఆలోచించకు. నీ మనసు ఇక్కడ ఏం చెప్తుందో దాన్ని నువ్వే ఫాలో కావాలి. ఎందుకంటే ఇవాళ తీసుకున్న స్టెప్పే రేపు నిన్ను ఆగం చేయొచ్చు, గొప్పలాగా చేయొచ్చు. నేను బయటికి పోయి బిజినెస్ చేసుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటా, నువ్వు కూడా ఒకసారి బిజినెస్ చేసిన వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డెవలప్ అయిందా లేకపోతే ఇంకా కిందికి పడిపోయాలి అనేది కూడా ఒకసారి ఆలోచించు. కొందరు ఏమంటున్నారంటే నేను పోతే కంపెనీలో వర్క్ చేస్తా. నువ్వు ఎక్కడ వర్క్ చేసినా కానీ నీ వర్క్ను బట్టే కదా నీకు శాలరీ ఇచ్చేది. ఇంకా ఇట్లా మాట్లాడితే అంటే వీడియో లెంతీ అవుతుంది బ్రో. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. నాకు తెలిసి అయితే ప్రతి ఒక్క అగ్నివీర్ విల్లింగ్ వెళ్ళి విల్లింగ్ ఇస్తే ఎట్లా 25% వాళ్ళు మెరిటే తీస్తారు. ఇంకోటి ఏంటంటే విల్లింగ్ ఇవ్వడం వల్ల మీకు జరిగే నష్టం ఏం లేదు. ఉత్త జాబ్ వస్తుంది, లేకపోతే ఇంటిపై పని చేసుకుంటారు. నాకు అసలే ఆర్మీతో ఇష్టం లేదనుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ డైరెక్ట్గా ముఖం మీద నేను చెప్పేది, మిమ్మల్ని ఖచ్చితంగా మీ కమాండింగ్ ఆఫీసర్ అయితే అడగడం జరుగుతుంది విల్లింగ్ అన్విల్లింగ్ అని. అప్పుడే ముఖం మీద చెప్పేది, సార్ నాకు ఆర్మీ నచ్చలేదు అని. ఎందుకంటే నువ్వు అట్లా అన్విల్లింగ్ ఇవ్వడం వల్ల 25% ఇలా ఎవరో ఒకరు విల్లింగ్ ఇచ్చిన వాళ్ళకు నెంబర్ అనేది వాళ్ళకి మెరిట్లో రావడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 100 మందిలో 100 మందికి మెరిట్ తీయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. 100 మందిలో 50 మందిని మెరిట్ తీయడం అనేది సింపుల్ ప్రాసెస్. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. జై హింద్, జై భారత్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్, నాకు తెలిసిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.